అన్న మాట్లాడిండు. ఎందుకంటే ఒక లక్ష్య సాధన వైపు ఎన్ని సుదూరాలన్నటువంటి మైళ్ళను దాటొచ్చి ఇవాళ నేను ఒక ప్రొడ్యూస్ సెక్టార్కు అధ్యక్షునని సగర్వంగా చాటుకుంటున్నటువంటి ఒక సందర్భంలో పాల్గొనడం అనేది నేను చాలా గర్వంగా ఫీల్ అవుతా ఉన్నా. ఎందుకంటే ఎన్నెన్ని జ్ఞాపకాలు ఈ వేదిక మీద నిలబడి సంఖలో పైలు పెట్టుకొని చేతిలో టైటిల్ పట్టుకొని తిరగనంటూ ఒక వ్యక్తి లేరు, పల్కరి అని వ్యక్తి లేరు. అన్నింటినీ తట్టుకొని ఇవాళ నా రాష్ట్రంలో నాకు ఇవాళ ఒక టైటిల్ని ఇచ్చే అధికారాన్ని గతంలో అడుక్కుందాము. నిజంగా చెప్తున్నాను, నేను అడుక్కున్నాను. జై తెలంగాణ అని ఒక సినిమా తీసినప్పుడు ఇదే ఇక్కడికి వచ్చినప్పుడు నేను అడుక్కున్నాను. ఆ అధ్యక్షులు ఎవరో నాకు తెలియదు, పేర్లు కూడా నాలుక తిరగదు. ఎన్నడికంటే వాళ్ళ పేర్లు మనకు తెలివై కదా, నాలుక తిరగపోయేది నాకు. ఎవరే అంటే వాస్తవంగా చెప్తున్నాను. అట్లా అప్లికేషన్ పట్టుకొని అక్కడ పట్టుకొని ఇట్లా పట్టుకొని తిరిగితే నేను ఒక టైటిల్ పెట్టుకున్నప్పుడు, జై తెలంగాణ పెట్టుకున్నప్పుడు, నువ్వు టైటిల్ ఇవ్వాలంటే నీకు ఒక నలుగురు పేరు చెప్పి వాళ్ళతో నో డ్యూ సర్టిఫికేట్ తీసుకురమ్మన్నాను. అంటే నో డ్యూ సర్టిఫికేట్ అంటే ఏంటిదా? నో డ్యూ సర్టిఫికేట్ అంటే బ్యాంకులో లోన్ తీసుకుంటే ఇంకొక బ్యాంకులో తీసుకుంటే నో డ్యూ సర్టిఫికేట్ అడుగుతారా? మరి నేను ఎలా అప్పు తీసుకోకపోతే నువ్వు గీల దగ్గర తీసుకురమ్మంటున్నావా అని నేను అడిగినాను. అంటే సినిమా టైటిల్ పెట్టుకోవాలంటే ఇక జై అని ఉన్నది, ఆవిడ జేఎం తీసిండు, ఇది జై తెలంగాణ ఉన్నది, ఇది ఎట్లా కుదురుతుంది? అది ఇట్లా తీసుకురా అంటే ఇటు తీసుకురా అంటే 4 అక్కలు తిరిగే వరకల్లా వీనికి సినిమా అంటే విరక్తి కలుగుతాడు, ఇంటి మొక్కర పోతాడు. అసలు ఉద్దేశంగా అది. కానీ వెనుక తిరిగి చూసుకోకుండా అట్లాంటి ప్రయత్నంలో ఒక సినిమా తీయడము అనేది గతంలో ఎంత ఈజో ఒక టైటిల్ పెట్టుకోవడానికి కోసము అంత ఇబ్బందిగా ఉన్నటువంటి పరిస్థితులు మనం ఎదుర్కోవాల్సినటువంటి సందర్భం ఉండే. ఎందుకనంటే టైటిల్ అన్నీ అయిన వాళ్ళకే చుట్టాలుగా ఉంటాయి. తెలంగాణ వారికి ఒక మంచి టైటిల్ పెట్టుకోవాలంటే అందరినీ ద్రాక్ష పండులాగానే మిగిలేది. ఇవాళ అట్లాంటి ఒక పరిస్థితి నుంచి ఒక టైటిల్ ఇచ్చే దేశం నుంచి దేశకు ఒక టైటిల్ మంచి చెడ్డను ఇచ్చే ఒక సెక్టార్కు అధ్యక్షుడు కావడం అని అంటే అక్కడ ప్రధాని రామకృష్ణ గారు అధ్యక్షుడు కాలే, రసమై బాలకృష్ణ అధ్యక్షుడు అయినట్టుగా నేను చాలా గర్వపడతా ఉన్నా. ఇది మా అందరికి దక్కినటువంటి గౌరవంగా మేము చాలా ఆనందంగా చేసినప్పుడు నేను అదే సందర్భానికి చాలా మంది చెప్పారు అట్లెట్లుంటుందా ఇట్లెట్లుంటుందా అని. అంటే మనం అనుకున్నట్టుగా చాలా అంటుంటే నాకు ఎక్కాల్సినటువంటి చేరాల్సినటువంటి గమ్యం ఒక్కటే కనబడుతుంది, ఎక్కాల్సినటువంటి ఎవరెస్ట్ శిఖరం ఒకటే నాకు కనబడ్డది. కాబట్టి ఇవాళ ఆ శిఖరాన్ని ఎక్కిండు, నిలబడ్డాడు. ఎత్తని శిఖరం కూడా ఇవాళ ఆయన కాలు కింద చిన్న శిఖరంగానే మారిపోయింది. అందుకే రామకృష్ణకు నేను వెళ్తాను, నేను తప్పకుండా ఆయనకు కృతజ్ఞతలు చెప్పేస్తా అన్నటువంటి ఒక మిత్రులకు కూడా నేను చెప్పడం జరిగింది. ఈ విషయాలు నేను మీకు ఎందుకు నేను ప్రస్తావిస్తున్నానంటే ఇవాళ ఏ నమ్మకంతోనైతే ఏ అధ్యక్ష స్థానానికి అయితే రామకృష్ణని చేరుకున్నాడో ఇలా నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సినటువంటి అవసరము చాలా ఉన్నది. ఎందుకంటే గతంలో దయచేసి ఇది వివక్ష కాదు, ఒక 2 ప్రాంతాలు 2 రాష్ట్రాలుగా విడిపోయినాయి. ఒక విడిపోవడానికి ప్రధాన కారణం ఒకటైతే సాంస్కృతికమైనటువంటి దోపిడీ, సాంస్కృతికమైనటువంటి అవమానం కూడా తెలంగాణ రాష్ట్రానికి సాధన కోసం బీజాలు వేసిందన్న విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్ర సాధనకు బీజం పడ్డదంటేనే అది సాంస్కృతికమైనటువంటి అవహేళన నుంచి పుట్టినటువంటి ఆత్మగౌరవమే తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటం. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు చాలాసార్లు చెప్పారు, నాకు ఇవాళ చాలా గర్వంగా ఉన్నది. ఇది మేము పొగడుకోవడం కాదు, ఒక ఆకాంక్ష వెనుక చాలా ఉన్నది అనడానికి కోసం ఇందాక గౌరవనీయనటువంటి స్పీకర్ గారు గుర్తు చేశారు. రామకృష్ణ కూడా ఏదో ఇవాళ వచ్చేసి ముందు నిలబడ్డాడు కాదు, ఆయనకు ఒక లక్ష్యం ఉండే. ఒక రాజకీయ వైపులో ముఖ్యమంత్రి గారికి అత్యంత సన్నిహితంగా ఉంటూనే ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా మొట్టమొదటిసారిగా మా ఊర్లో అన్న సినిమా పోస్టర్ వేసిండు. నాకు తెలియదు, నాకు అప్పుడు ఒకటే ఉండే, మా ఊర్లో సిద్దిపేటలో ఒకటే టాక్సీ ఉండే, విక్టర్ టాకీస్ అనేది. హాస్టల్లో చదువుకున్నాం, సభల పైసలు రాగానే ఆయన జైల్లో పెట్టుకునేది, సినిమా దూరం అప్పుడు చూసినప్పుడు మంచి సినిమాలు టైటిల్ మంచిగా ఉండు, పండంటి కాపురము, పచ్చని కాపురము, ఇట్లా మూగ మనసులు, ఇవి మంచిగా ఉండేది, సాఫ్ట్గా ఉండేది క్యారెక్టర్లు. అప్పుడు ఆ సినిమాను చూస్తుంటే కూడా ఫీల్ అయిపోయింది. ఆ ఊరిని చూస్తే ఊరిని చూసినట్టు అనిపించు, మనిషిని చూస్తే పక్క మనిషిని చూసినట్టు అనిపిస్తుంది సినిమాలలో. అవి ఇప్పుడు మనం గుర్తుపెట్టుకుంటున్నాం, ఆ సినిమాల గురించి చెప్పుకుంటున్నాం. కానీ రాను ఏమైపోయిందంటే సినిమా టైటిల్ పక్కన పోయినాయి, అందులో ఉన్నటువంటి అశ్లీలమైనది ఎంత విచిత్రమైన టైటిల్ కంటే ఇవాళ నాకు ఒక బాహుబలి పేరు తప్ప, నేను ప్రామిస్ చెప్తున్నా, నాకు ఒక్క సినిమా గుర్తులేదు అసలు మొత్తం టోటల్గా. ఎందుకంటే అది బాహుబలి కూడా 2-3 ఏళ్ళ నుంచి లేపుతురు కదా దానికి, మొత్తం ప్రపంచంలో వస్తుంది అంటే అట్లా ఎక్కేకి నాకు అది గుర్తుండిపోయింది బాహుబలి అని. కానీ మిగతా టైటిల్ ఒక్కటి కూడా గుర్తులేదు, నిజం చెప్తా ఉన్నా. ఎందుకంటే టైటిల్ మారిపోయినాయి, ఎంత దూరం వెళ్ళిపోయినాయి టైటిల్ పరిస్థితి అంటే. ఒక టైటిల్ వచ్చింది, పక్కింటి పెళ్ళాం ఎదురింటి మొగడు, ఇద్దరి మధ్యలో చిన్న లవ్ ఫేవర్ ట్యాగ్.
అరే నీ అమ్మ ఇది పక్కింటి మొగడు ఎదురింటి పొద్దుగాలేసి పెళ్ళ మీతలు కాచి దర్వాతి తెడు సూత్రం అనే పరిస్థితి ఉంటుంది ఈ టైటిల్ చూస్తూ ఉంటే. అంటే ఇట్లాంటి ఒక టైటిల్ ఉంటే ఉండుర్రి, లేకుంటే లేరు, ప్రేమించుకుందాం, పెళ్లి చేసుకుందాం, లేచిపోదాం, ఉరుకుదాం, ఇక దీని కథనే వేరున్నది. ఇక కథ అంటే ఒక్కటి కాదు, టెంపరు ఇప్పుడు అది లేక ఇది లేక గిలిగింతలు కవ్వింతలు గువింతలు, ఇక అది వేరు. అంటే ఇట్లాంటి ఒక పరిస్థితుల్లోకి వచ్చినప్పుడు, ఒక సమాజంలో మనం ఉన్నప్పుడు టైటిళ్ల ప్రభావం కూడా వ్యక్తుల మీద పడే ప్రభావం చాలా ఉన్నది. ఇవాళ చాలా జరిగినాయి. ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు అదే ఇన్సిడెంట్స్ పెట్టుకొని సినిమాలో చూపించే ప్రయత్నం చేస్తుంటే ఎదుగుతున్నటువంటి యువత ఎటువైపు వెళ్తూ ఉంటుంది. అందుకే తెలుగు సినిమా లేస్తలేదు అంటే ఎందుకు లేస్తదే, లేవడానికి మీ దగ్గర ఏమున్నా చెప్పండి, పక్కకు తొంగి చూస్తే తెలుస్తుంది. ఇవాళ మనం చూస్తూ ఉన్నాం. హిందీ సినిమాల నుంచి వస్తున్నటువంటి టైటిల్ ఎంత అద్భుతంగా ఉంటుందో మన అందరికీ తెలుసు. ఎంత ఒక వీరాత్మకంగా ఉంటుంది. ఒక వీర సావర్కర్, ఒక లగాన్, ఇవాళ తీస్తున్నటువంటి అన్ని సినిమాలు కూడా ఒక మంచి టైటిళ్లతో వచ్చినాయి. పిల్ల పాపలతో వెళ్ళి టైటిల్ చూసే సినిమాకు పోయే పరిస్థితి ఉంటుంది. కానీ తెలుగులో చాలా మంది వరకు, సాధ్యమైనంత వరకు ఒక దశాబ్ద కాలంగా చూస్తున్నాం. ఒక 10 సంవత్సరాల నుంచి గుర్తుపెట్టుకున్నటువంటి ఏ ఒక్క టైటిల్ కూడా లేదు. ఏదో వాకిట్ల సిరిమల్ల చెట్టు సీతమ్మది ఏదో ఉండే, అది కూడా ఏమో సీతమ్మ ఇంటి కూడా సినిమా అల్ల పెట్టిరు, అదొకటి గమ్మతుంటుంది కథ. నేను ఎందుకనంటే మామూలుగా ఇట్లాంటి టైటిల్ తప్పకుండా సమాజంలో ప్రభావితం చూస్తుంది. కాబట్టి ఒక సెక్టార్కు అధ్యక్షునిగా ఉన్నప్పుడు తప్పకుండా మీ మీద బాధ్యతలు ఉన్నాయి. తప్పకుండా టైటిల్ విషయంలో కూడా ఒక ఖచ్చితమైనటువంటి నిర్ణయాలు పాటించుకున్నప్పుడు సెన్సార్ కార్డు ఇబ్బందులు కూడా ఏమి ఉండవు. చాలా వరకు నేను జై తెలంగాణ తీసినప్పుడు 480 సెన్సార్లు వచ్చినట్టు, 480 కట్లు. ప్రపంచంలో ఇప్పటివరకు ఏ సినిమా కానీ వచ్చినే లేదు. మొత్తం అంతమైంది, ఇంటర్వ్యూలు అంతా వీకి నిజం చూపించాలని బయట పోయని చెప్పిన నేనే. మొత్తం 400 మొత్తం ఇచ్చిన తర్వాత కానీ ఏం చూపించాలని చెప్పిన నేను. అంటే ఇట్లాంటి పరిస్థితులు ఉంటాయి. అట్లాంటి పరిస్థితుల్లో మేము ఆ రోజుల్లో చాలా తనలాడినాం. అన్నగారి దగ్గరికి వెళ్ళినాం, చాలా మాట్లాడుకున్నాము. ఆఖరికి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు జోక్యం చేసుకొని చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం. థియేటర్ల విషయంలో కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు వాళ్ళందరూ కూడా అప్పుడు ఉద్యమ పరిస్థితి ఉన్నది కాబట్టి మేము కష్టపడి, నాకు నేనుగా ఒక ఆర్టిస్ట్ని కాబట్టి నాకు కొంత అదున్నది కాబట్టి నేను నిలబడగలిగిన. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఒక 2 రాష్ట్రాలకు ఏర్పడ్డప్పుడు మేము చాలా మౌనంగా ఉంటున్నాం. వాస్తవంగా అవమానాలు ఎదుర్కొంటూ మౌనంగా ఉంటున్నాం. ఎందుకంటే ఒక రాష్ట్రాన్ని తీసుకొచ్చుకున్నాం, పక్క రాష్ట్రం మీద ఏమన్నా మాట్లాడితే చాలు ఆయనను కొట్టే దెబ్బ కూడా ఇవాళ మా వీపుల మీద మోస్తా ఉన్నాం మేము. ఎందుకనంటే మేము గౌరవిస్తాం, అతిథులను గౌరవిస్తాం, ఎదుటి వ్యక్తులను గౌరవిస్తాం. ఆ ఎదుటి వ్యక్తులను ప్రేమించే తత్వం అది ఒక తెలంగాణ గడ్డ మీద ఉంటున్నటువంటి బిడ్డలుగా చాలా మందికి ఉంటుంది. ఎందుకంటే ఉద్యమం నుంచి వచ్చినాం కదా. ఇవాళ మసోన్ చార్ గారు మనకు ఒక స్పీకర్ కనబడుతున్నాడు. కానీ నేను ఆ రోజు అసెంబ్లీలో చెప్పిన, అసెంబ్లీలో తొలి స్పీకర్గా ఎన్నికైన రోజున నాకు మాట్లాడే అవకాశం వస్తే నిజంగా నేను ఒక మాట చెప్పగలిగిన. ఇవాళ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్ర సమితి అని ఆయన నోట్ నుంచి పలికిన అక్షరాలుగా సిరాచుక్కలతోని రాసి పెట్టినవాడు సిరికొండ మధుసూదనాచారి. పేపర్లో తొలి అక్షరాలను రాసిండు. కాబట్టి ఆ అక్షరాలు ఇలా విజయాన్ని సాధించినాయి. ఇలా ఆకాంక్ష విజయాన్ని చేరుకున్నది ఇవాళ. కాబట్టి డెఫినెట్గా ఇది మంచి జరుగుతుంది, శుభం జరుగుతుంది. నాకు ఎప్పుడు అనిపించేది, బ్రహ్మంగారి సూక్తులు వింటూ ఉంటాం, మన తత్వాలు మనం విన్నాం. కానీ తెలంగాణ ఉద్యమంలో బ్రహ్మంగారి సూక్తులు ఏ విధంగా ఉండెనో మధుసూదనాచారి రాసినటువంటి గోడల మీద రాతల నినాదాలు కూడా అలాగనే ఉండిపోయినాయి. అవి 2 కూడా అవన్నీ మనం ఇప్పుడు చూస్తూ ఉంటాం. నేను ఇది ఎందుకు మీకు గుర్తు చేస్తున్నానంటే, మేము ఇక్కడికి వచ్చినది ఏదో ఈ పిలిస్తే వచ్చిన వాళ్ళు మాటలు చెప్పుడు ఇవి ఉండయి, మోమాటాలు ఉండే. మేమైతే చెప్తాం, అన్న కూడా చెప్తాం, రామకృష్ణాన్ని కూడా చెప్తాం. ఒకేసారి వచ్చిందా, ఎన్నిసార్లు పడ్డ ప్రతిసారి కూడా లేచి నిలబడే ప్రయత్నం చేసినాం. మనం ఉద్యమంగా లేచి నిలబడి విజయాన్ని సాధించినాం, మనుషులుగా పడి లేచి నిలబడగలిగినాం. ఇవాళ ముందు మైకులు పెట్టుకొని మాట్లాడుకోగలుగుతున్నాం. కాబట్టి రేపటి భవిష్యత్తులో కూడా తప్పకుండా మంచి సినిమాలు తీసుకొద్దాం. సినిమాలలో కూడా మీ అందరికీ నేను ఒకటే చెప్తా ఉన్నా, దయచేసి ఇప్పుడు కూడా చాలా మంది తెలంగాణ వాళ్ళకు ఉన్నది, ఎదుటి వ్యక్తులు అనే ముందు మనం ఏం చేసినాం అనేది కూడా మనం ఆలోచన చేసుకోవాలి. కొన్ని సినిమాలు వాళ్ళు తీస్తే ఎందుకు హిట్ అవుతున్నాయి, మన సినిమాలు ఎందుకు నడవలేకపోతున్నాయి అనే దాని మీద మనం బేరేజ్ వేసుకోవాలి. సినిమాలు అంటే బాగా పైసలు పెడితేనే సినిమా కాదు. బాగా పైసలు పెడితే బల్బు కూడా అవుతుంది, అందులో బాగా పైసలు పెడితే అది ఎటో పోతుంది. కానీ ఇవాళ మనం చాలా సినిమాలు, తమిళ నుంచి వచ్చినటువంటి సినిమాలు చూస్తున్నాం. తమిళ నుంచి వచ్చినటువంటి చిన్న కథలు కూడా మనిషిలో ఒక ప్రేరణ కలిగిస్తాయి, మనిషిలో ఒక స్ఫూర్తినిస్తాయి, మనిషిలో ఒక ఆలోచన పుట్టించే విధంగా ఇవాళ తమిళ సినిమాలు కూడా చాలా వచ్చినాయి. డబ్బింగ్ సినిమాలు 100 రోజులు నడుస్తూ ఉంటే ఇక్కడ చూసిన సినిమా పొద్దుగాల వస్తే పొద్దుకి వెళ్ళిపోతుంది, మ్యాటింగ్ వస్తే మార్నింగ్ మళ్ళీ కననే పడే పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి అనేది కూడా మనం ఆలోచించుకోవాలి. దయచేసి ఓ తెలంగాణ బిడ్డలుగా మనం ఎదుగుతున్న దిశ ఇంకా మనం నేర్చుకుంటున్నాం. గట్టిగా దిద్దాం. ఒకటి రోజు సారు ఆకాలు దిద్దంగానే తెల్లారి మనం రాసి బాలశికి చదువుతాం, అది చదవలేం. ఎక్కువ దిద్దుకోవాలి, గమనించుకోవాలి. మనమందరం ఒక్కరి నుంచి కాకుండా నలుగురు ఏమేకం అవుదాం, మంచి సినిమాలు దిద్దాం. డెఫినెట్గా తెలంగాణకు ఒక చరిత్ర ఉంది.
తెలంగాణ అనేకమైనటువంటి కథలు ఉన్నాయి. ఇక్కడ ఈ కథలు తెరకెక్కిద్దాం. ఎక్కడో బాహుబలి తెరకెక్కించినటువంటి రాజమౌళి గారు 400 కోట్లు దాటిని అని ఇలా 7 చూశాడు చెప్పుకుంటారు. ఇక్కడ ఎన్నో కథలు ఉన్నాయి. తెలంగాణ అంటేనే ఒక సంస్కృతి, తెలంగాణ గడ్డ అంటేనే వీరుల వీరోచిత గాథలతో తెల్లారినటువంటి తెలంగాణ గడ్డల మీద డెఫినెట్ గా ఒక బాహుబలిని కాదు, ఒక రావి నారాయణ రెడ్డిని, ఒక సాకల ఐలమ్మను, ఒక దొడ్డి కొమరేని ముంచిన బాహుబలి ఎవడుంటాడు ఆ ప్రపంచంలో? కాబట్టి ఇట్లాంటి చరిత్రను మనం కూడా తెరకెక్కిద్దాం, మనం కూడా ఒక కొత్తదాన్ని సృష్టిస్తాం, వేషాలు తీసుకుపోదాం. కాబట్టి రామకృష్ణ గారి ఆధ్వర్యంలో తప్పకుండా మీ పూర్తి సహకారం ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. కొత్తదనానికి ఇవాళ ఎవరు రారు, ఆడ టైటిల్ పడేసిపోతే ఇంటికి తీసుకొచ్చి ఇవ్వాలి నువ్వే గంట వరకు కూడా మీ బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి తప్పకుండా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ మరొకసారి హృదయపూర్వకంగా, నేను కూడా అన్నకు ఒకటే గడ్డ మీద నుంచి పుట్టిన వాళ్ళం, ఒకటే మండలం నుంచి వచ్చిన వాళ్ళం. నేను చిన్నపిల్లగానే ఉన్నప్పుడు నీ సినిమా చూసి నేను కూడా ప్రేరణ పొందినని, నిన్ను చూసి నేను కూడా సినిమా తీసినా పోగొట్టుకున్నా, అది వేరే విషయం వచ్చిన. కానీ ఆయన సంతోషం ఉన్నది, ఎందుకంటే నా ఆకాంక్ష నెరవేరింది కదా. జై తెలంగాణ సినిమా తీసినా అది విజయాన్ని సాధించింది. డబ్బుల రూపంగా విజయాన్ని సాధించకపోవచ్చు, కానీ 60 సంవత్సరాల తండ్లాటలో అది విజయం సాధించింది. దానికి ఒక స్ఫూర్తి నిలబడ్డది. థ్యాంక్ యూ అన్న. నమస్తే. మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.